వెల్కమ్ టు ఆర్జీవి రియల్ స్టోరీస్. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న దెయ్యం కథ స్కూలు దెయ్యం కథ. అదేంటి స్కూలు దెయ్యం ఏంటి అని షాక్ అవుతున్నారా? అవును, స్కూల్కి వెళ్ళే ఒక అందమైన అమ్మాయికి పట్టిన దెయ్యం కథ. ఆ కథ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. అది నిజంగా జరిగిన కథ. అది మా ఊరిలో జరిగిన కథ. మా ఊరు నెకరికల్లు గ్రామం. ఆ గ్రామంలో మేము 10th క్లాస్ చదువుతున్న రోజులు అనమాట. జెడ్పీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న రోజు. ఒకరోజు మా ఊరికి మా వీధిలోనే ఒక ఇంటికి అద్దెకు ఉండటానికి పక్క సిటీ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ. అతను కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు. వాళ్ళకు ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఆ అమ్మాయి మా జెడ్పీ హై స్కూల్లోనే జాయిన్ అయింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. బ్రాహ్మణ అమ్మాయితో ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉండేది. ఆ అమ్మాయి 9th క్లాస్లో జాయిన్ అయింది. మేము 10th క్లాస్ చదువుతుండేవాళ్ళం. ఎప్పుడైతే ఆ అమ్మాయి మా స్కూల్లో జాయిన్ అయిందో మరుసటి రోజు నుంచి మా వీధికి అబ్బాయిలు సైకిళ్లతో ఆ ఇంటి వైపు వచ్చేవాళ్ళు, తొంగి తొంగి చూసేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు. ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వస్తుందా, మిద్దె మీదకి ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం అనుకో. అలా కొన్ని రోజులు గడిచింది. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఆ అమ్మాయి స్కూల్కు రావడం మానేసింది. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 15 రోజులు ఆ అమ్మాయి స్కూల్కు రాకపోయేసరికి మాతో పాటు స్కూల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అబ్బాయిలకు కూడా గుబులు పుట్టింది. ఏమైందిరా ఏమైందిరా అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అక్కడికి వచ్చి తొంగి చూసేవాళ్ళు. ఆ అమ్మాయి బయటికి రాదు. కొంపదీసి ఏదైనా ఊరు వెళ్ళారా అంటే ఇల్లు తెరిచే ఉంది, వాళ్ళ అమ్మా నాన్న బయట తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ తమ్ముడు స్కూల్కి వస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయికి ఏమైంది ఏంటి తెలుసుకోవాలని ఉత్సుకత ఉత్సాహం మాలో మొదలైంది. ఏం జరిగింటుంది, ఎందుకు రావట్లేదు అని ఆ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఫ్యామిలీ వాళ్ళని, మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందట యా అని చెప్పారు. దెయ్యమా? అందమైన అమ్మాయి, ఆ స్కూల్కి వెళ్ళే అమ్మాయి దెయ్యం పట్టడం ఏంటి? ఒరే, దెయ్యం అనేది ఎవరికైనా పడుతుంది, నువ్వు ఎలా చెప్తున్నావు అని అడిగితే, రేత్రి మాకు కేకలు వినపడుతున్నాయి, ఆ అమ్మాయి ఇట్లా అరుస్తుంది, నాది స్కూల్కి వెళ్ళే ఏజా, పెళ్ళికి వచ్చిన అమ్మాయిని స్కూల్కి పంపిస్తారా అని అరుస్తుంది, సామాన్లు విసిరేస్తుంది, ఆ ఇంటి వైపు నుంచి బయటకు వచ్చి సామాన్లు మా ఇంటి వైపు కూడా పడేయి అని చెప్తుంది. అని చెప్పేసరికి మేము షాక్ అయ్యాం. నిజమేనేమో అని అనుకొని మేము 2 రోజులు ఆ ఇంటి వైపు వెళ్ళటానికి భయపడ్డాం. ఇంటి వైపు వెళ్ళలేదు. అలా అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎందుకైనా మంచిదని ఎవరో చెప్పటంతో, ఇక్కడే మంగయ్య సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయన ఆదివారం ఇలా భూతాలు పట్టిన వాళ్ళకి, ఆంజనేయ ఉపాసకుడు, భూతాలు పట్టిన వాళ్ళకి ఆ భూతాలను వదిలిస్తుంటాడు అని ఎవరో చెప్పేసరికి వాళ్ళు మంగయ్య సిద్ధాంతి గారిని కలిశారు. మేము ఆ దృశ్యాన్ని చూసాము. వాళ్ళు వచ్చి కలుస్తూ మంగయ్య సిద్ధాంతి గారికి మా అమ్మాయికి దెయ్యం పట్టిందండి, మీరే వదిలించాలండి అని చెప్పటం విన్నాం. అదే అయితే నిజమేనమాట, ఆ ఇంటి పక్కన అని చెప్పింది అని అనుకున్నాం. అయితే పలానా రోజు ఫిక్స్ చేశాడు మంగయ్య సిద్ధాంతి గారు. పలానా ఆదివారం నేను మీ ఇంటికి వస్తాను, ఆ అమ్మాయికి ఈ చేయండి అని సూచనలు చెప్పి పంపించేశాడు. పంపించేసిన తర్వాత మేము ఆదివారం ఎప్పుడు వస్తుందా, మంగయ్య సిద్ధాంతి గారు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి దయ్యాన్ని ఎలా వదిలిస్తాడా అని చూద్దామని ఉత్సాహంగా ఉన్నాం. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆదివారం రాత్రి 8 గంటలకి మంగయ్య సిద్ధాంతి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ మంగయ్య సిద్ధాంతి గారికి తెలియకుండా మేము వెనక ఫాలో అయ్యి ఆ ఇంటి వరకు వెళ్ళాము. అప్పుడు మంగయ్య సిద్ధాంతి గారు ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గులో ఒక నిమ్మకాయ పెట్టి ఆ ముగ్గు ముందు అమ్మాయిని కూర్చోబెట్టి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగేసరికి, నువ్వెందుకు వచ్చావు, నువ్వేమన్నా నన్ను పంపిద్దాం అనుకుంటున్నావా, పంపించడం కుదరదు, నాకు పెళ్ళయ్యేంత వరకు దీన్ని నేను వదిలి వెళ్ళను అని ఆ అమ్మాయి అరుస్తుంది. అందంగా ఉన్న అమ్మాయి, బాగా చక్కగా అసలు ఏమీ మాట్లాడిన అమ్మాయి ఈ రకంగా అరుస్తుంటే మాలో భయం స్టార్ట్ అయింది. ఏదిరా నేను చూస్తుంది ఇదే అని నాతో పాటు 2 వచ్చిన ఫ్రెండ్స్ భయపడుతూ ఉన్నారు. ఒకడైతే లాగులోనే పాస్ కూడా పోసుకున్నాడు. అమ్మాయి అలా అరుస్తూ ఉంది. ఆయన పోతావా లేదా, నీకేం కావాలి అరుస్తూ వేపమండలతో బాగుతున్నాడు. అమ్మాయిని బాగుతుండేసరికి టక్కున అమ్మాయి ఆగిపోయి మా వైపు సీరియస్గా చూసింది. ఆ అమ్మాయి అలా సీరియస్గా చూసేసరికి మాకు గుండె గుబేళ్ళని కిందికి జారింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాన్ని మేము స్కూల్లో అందరికీ చెప్పాము. రే, ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందంట,
అందుకని స్కూల్కి రావట్లేదు, ఇక స్కూల్కి పంపించరేమో అని మేము చెప్పాం. అది అలా స్కూల్ మొత్తం పాకింది. కానీ 2 రోజులు పోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ యథావిధిగా స్కూల్కి అందంగా తయారై వచ్చింది. అందరూ ఆ అమ్మాయిని షాక్గా చూస్తున్నారు. ఇంతకుముందు ఆ అమ్మాయిని ఎప్పుడు చూడాలని ఉత్సాహంగా చూసే అబ్బాయిలు ఆ అమ్మాయి ఆ రోజు నుంచి స్కూల్కి వచ్చేసరికి ఆ అమ్మాయిని చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉంటే ఆ అమ్మాయి చూసి షాక్ అయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా అని అనుకుంది. కానీ మాకు మాత్రం ఒక డౌట్ మిగిలిపోయింది. ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది నిజమైతే మళ్ళీ స్కూల్కి ఎందుకు వస్తుంది? అసలు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవాలనే ఆతృత పెరిగితే ఒకరోజు మంగయ్య సిద్ధాంతి గారిని మేమే వెళ్ళి కలిసాం. ఏంట్రా అబ్బాయిలు ఎలా వచ్చారు అని మంగయ్య సిద్ధాంతి గారు అడిగారు. మంగయ్య సిద్ధాంతి గారు మాతో కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన పిల్లలంటే ఆయనకి ఏదో ఒక కబుర్లు చెప్తూ ఉండేవాడు. అయితే అయ్యగారు మాకు సందేహం, అదే మాతో పాటు స్కూల్కి వస్తుంది కదా ఆ సువర్ణ అనే అమ్మాయికి నిజంగానే దెయ్యం పట్టిందయ్యా, నిజంగానే దెయ్యం ఇచ్చారయ్యా, ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి వస్తుంది, దెయ్యం పట్టి స్కూల్లో ఎవరైనా ఏమైనా చేస్తే అని మేము డౌట్గా అడిగేసరికి ఆయన పెద్దగా నవ్వి ఆ అమ్మాయికి పట్టింది స్కూల్ దెయ్యం రా అన్నాడు. స్కూల్ దెయ్యం ఏంటండి అనేసరికి నవ్వి ఆ రోజు జరిగిన విషయాన్ని ఆయన చెప్పాడు. ఆ రోజు అమ్మాయి అలా మొండికేసేసరికి ఆ అమ్మాయిని ఒక గదిలో తీసుకెళ్ళి వేపమండలతో బాధం ఆపేసి, ఇదిగో అమ్మాయి, నువ్వు నిజం చెప్పకపోతే రోజు ఇలాగే వస్తాను, నేను వేపమండలతో బాగుతాను, నువ్వు వెళ్ళిపోయేంత వరకు నేను ఇలాగే కొడతాను అనగానే ఆ అమ్మాయి ఏడుస్తూ, నాకేం దెయ్యం పట్టలేదండి, నాకు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదండి, అసలు ఈ ఊళ్ళో ఉండటమే ఇష్టం లేదండి, మా అమ్మా నాన్నలు బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి అని విషయం చెప్పింది. అప్పుడు నాకు ఏం జరిగింది ఏంటి అని అనిపించి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడాను. నిజంగా ఆ అమ్మాయికి ఇక్కడికి రావటం ఇష్టం లేదు. అసలు విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నతో ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిందో తెలుసారా? వాళ్ళు ఉండే కాలంలో ఒక ఫ్యామిలీ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉండేదట. వాళ్ళ అబ్బాయి ఈ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళట, కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళట, కలిసి చదువుకునేవాళ్ళట. అలా స్కూల్కి వెళ్ళి కలిసి వస్తూ ఉండటంతో పక్కన ఉన్న జనాలు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదా, అలా మాట్లాడికి ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా రకరకాలుగా మాట్లాడటం వాళ్ళ అమ్మ చెవిన నాన్న చెవిన పడేసరికి ఈ మాటలన్నీ ఎక్కువైనాయి. వాళ్ళకి రోజుకొక మాట వినాల్సి వస్తుంది. ఈ బాధ తట్టుకోలేక అసలు ఇక్కడి నుంచి ఈ కాలనీని వదిలి వేరే ఊరు వెళ్తే బాగుంటుంది అని ఆ అమ్మాయి కూడా చెప్పకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన పక్కనే ఉన్న నకరికల్ గ్రామానికి మా ఊరికి వచ్చాడు అనమాట. కరెంట్ ఆఫీస్లో పనిచేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే చెప్పా పెట్టకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే స్కూల్లో పెట్టి జాయిన్ చేస్తుంటే ఆ అబ్బాయిని బాగా మిస్ అవుతుంది. ఎలాగైనా మళ్ళీ ఆ ఊరికే తీసుకెళ్తారు, నన్ను అక్కడే జాయిన్ చేస్తారని ఏది చేయాలో తెలియక ఇలా నాటకం ఆడటం మొదలుపెట్టింది అని చెప్పింది. అని చెప్పేసరికి అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటంటే, ఆ అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్ అండి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచి ఫ్రెండ్స్, మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళాలండి, అప్పటి వరకు నేను స్కూల్కి వెళ్ళానండి అని చెప్తే, అలా చేస్తే మీ అమ్మా నాన్న నా దగ్గరికి పోతే ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్తారు, ఇలా దెయ్యాలు వదిలిచ్చి వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తారు, నేను వాళ్ళంతా ఇట్లా కొడతారు, నీకు బాధ కలుగుతుందమ్మా అంటే మరి ఏం చేయమంటావండి అంటే, నేను చెప్తానమ్మా, మీ అమ్మా నాన్నకి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా అని నేను ఆ అమ్మాయికి చెప్పాను. చెప్పేసరికి ఆ అమ్మాయి నేను చెప్పిన మంచి మాటలకి విని దానికి ఒప్పుకున్న తర్వాత నిమ్మకాయ మంత్రించి ఆ ఇంట్లో 2 నెలలు పెట్టి వాళ్ళ అమ్మా నాన్నకు నమ్మకం కలిగిట్టి ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేలా చేశాను. ఆ అమ్మాయి మరుసటి నుంచి స్కూల్కి వస్తుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పిన విషయం, నేనేం చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఆ అమ్మాయికి 1 సంవత్సరం తర్వాత ఇలాగ తెలిసిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అని చెప్పాను. అయితే ఆయన చెప్పినట్టు సంవత్సరం తిరిగేలోపు ఆ అమ్మాయి 10th క్లాస్ కూడా ఫినిష్ చేయకుండా ఆ సువర్ణకి అమెరికా నుంచి వాళ్లకు తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి సువర్ణ 10th క్లాస్, మా 10th క్లాస్ పూర్తి ఇంటర్మీడియట్కి వచ్చాము. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతూనే ఒకరోజు మా కాలనీ నుంచి మా స్ట్రీట్ నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు మాత్రమే. మేము ఎప్పుడప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా అని అప్పుడు చాలాసార్లు ఎదురు చేసాము, కానీ మళ్ళీ ఆ అమ్మాయి రాలేదు, ఆ అమ్మాయికి దెయ్యం పట్టిన అమ్మాయి రాలేదు. ఇదండి స్కూల్ దెయ్యం కథ. తను స్కూల్కు వెళ్ళటానికి ఆడిన ఒక నాటకం కథే స్కూల్ దెయ్యం కథ. ఇది వాస్తవంగా జరిగింది, మేము చూసింది, నేను మీకు చెప్పింది. కానీ ఆ అమ్మాయి చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూడటానికి ఎంతోమంది అబ్బాయిలు మా ఏజ్కి వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి ఉన్నంతకాలం మా వీధి చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు నేను చెప్తుంటే ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కలుగుతున్నాయి. సో విన్నారు కదా, ఆర్జీవీ రియల్ స్టోరీస్లో మరొక దెయ్యం కథతో మీ ముందుకు వస్తాను.